సరిగ్గా పాఠాలు చదవకపోతే, చదువు సరిగ్గా రాకపోతే చిన్నప్పుడు మా పెద్దోళ్ళు ఒక వెటకారం చేసేవాళ్ళు అనమాట. చదువెందుకు చంకనాకను బర్రెగొడ్లను కాయమేలే అంటూ వెటకారం చేస్తే ఎక్కిరిచ్చి లేకపోతే బర్రెగొడ్లను మోసుకోవాల్సి వస్తుంది పో అని చెప్పేసి బాగా చదువుకుంటూ కొడుతుండేవాళ్ళు, తిడుతుండేవాళ్ళు. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ రోజున ఏమైపోయిందంటే పత్రికలు వాళ్ళ ఎజెండాలకు అనుగుణంగా వార్తలు రాయడం మూలంగా అసలు నిజం చచ్చిపోతుంది. కార్పొరేట్ కాలేజీలోనో లేదా కార్పొరేట్ చదువులో చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్ని పట్టుకుని ఆయా కోర్సులో ఉన్నటువంటి సైన్సో లేకపోతే వాటి గురించో చెప్పమంటే చెప్పగలరు, కానీ భారతదేశపు రాష్ట్రపతి అంటే ఎవరో తెలియదు, మొదటి రాష్ట్రపతి అంటే ఎవరో తెలియదు, రాజ్యాంగం అంటే ఏంటో తెలియదు, లేకపోతే సరైనటువంటి ఇతర అంశాల మీద అవగాహన ఉండదు, తెలుగు మీద అసలు కమాండ్ ఉండదు. అదే సందర్భంలో వీళ్ళకి అంతే ఉంటుంది. ఇప్పుడు అమెరికాలోని ఇల్లినాయిస్లో కూడా ఇదే పరిస్థితుంది. తాజాగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సర్వేలో లెక్క చూసుకుంటే మొత్తం 30 స్కూళ్ళల్లో చూస్తే పాఠ్యాంశాలు సరిగ్గా చెప్పగలిగినటువంటి వాళ్ళు 0 స్కూల్ ఎన్రోల్మెంట్ లెక్కలు ఇవన్నీ చూస్తే స్కూల్స్కి సంబంధించి విపరీతమైనటువంటి ఖర్చు పెట్టినా సరే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. మెయిన్ 30 స్కూళ్ళకి సంబంధించి సర్వే చేశారు. నాట్ ఏ సింగిల్ స్టూడెంట్ కెన్ రీడ్ ఎట్ గ్రేడ్ లెవెల్ ఇన్ 30 ఇల్లినాయ్ స్కూల్స్. ఇది అక్కడి నుంచి వస్తున్నటువంటి సరైనటువంటి అంటే 10వ తరగతి చదివేటువంటి వాడికి 2వ తరగతి 3వ తరగతి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు చదవగలిగినటువంటి స్టేజ్లో కూడా లేడు. మొన్న ఈ మధ్యనే మన ఆంధ్రాకి సంబంధించిన గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఈనాడు జ్యోతి, అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మీద సాక్షి రాసుకొచ్చారు. విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు అన్నటువంటి ఇది అమెరికాకు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉందన్నటువంటి విషయం ఇప్పుడు స్పష్టమవుతుంది.